ఎంతవరకు వాస్తవం తెలియదు. నేను అనుకోవటం కాల్ ట్యాపింగ్ వల్ల వాళ్ళు విడిపోయారని నేను అనుకోను. ఎందుకంటే సమంత గారు అంతకుముందు చేసిన సినిమాలు, ఎందుకంటే ఒక హీరోయిన్‌కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేది నాగ చైతన్యకి తెలుసు. నాగ చైతన్యకి అలానే హీరో ఎలా ఉంటారు, హీరోయిన్‌లతోటి ఎలా ఉంటారు అనేది సమంతకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రూమర్స్ వల్ల విడిపోయారనైతే నేనైతే అనుకోను. వాళ్ళు బలంగా అయితే నాకు తెలిసి నాగార్జున, నాగ చైతన్య నాకు తెలిసి ఏదైతే ఆమె మ్యారేజ్ తర్వాత రంగస్థలం మూవీ వచ్చిందో, మంచి డీసెంట్‌గా మంచి డ్రెస్ ఏసుకొని మంచిగా 'మజిలీ' లాంటి సినిమా వచ్చిందో, ఆ టైప్ క్యారెక్టర్ చేయమన్నారు గానీ, సడన్‌గా 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో బట్టలిప్పుకొని షార్ట్‌లేసుకొని తిరిగేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు. అది కొంచెం అభ్యంతరం పెట్టినట్టు తెలుస్తుంది. అప్పుడే వచ్చింది 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో ఆమె మరీ ఎక్కువ ఓవర్ ఎక్స్‌పోజ్ చేసినట్టే తెలిసింది. ఆమె ఎక్స్‌పోజ్ చేయకపోయినా జనాలైతే చూస్తారు నాకు తెలిసి. ఎందుకంటే 'రంగస్థలం' గానీ, 'మజిలీ' గానీ మనం మంచిగానే అలరించింది. ఆ తర్వాత 'బేబీ' గానీ, 'ఓ బేబీ' గానీ ఆ సినిమా గానీ మంచిగానే అలరించింది. డీసెంట్‌గానే యాక్ట్ చేసింది.